హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అండి. చాలా కమ్మగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి గారెలు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక సొరకాయ తీసేసుకొని తొక్క అయితే శుభ్రంగా తీసేసేయండి. తర్వాత తురుము అయితే పట్టుకోవాలండి. నేను తురుము పట్టుకోవడానికి ఈజీగా కొంచెం ఈ సైజులో కట్ చేసి తురుము పట్టేశాను. మీకు ఎలా వీలుంటే అలాగైతే తురుము అయితే పట్టేసేసుకోండి. సొరకాయలో నీరు శాతం చాలా ఉంటుందండి. నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం బియ్య పిండి వేసుకోవాలి. ఈ సొరకాయ గారెలకి ఏమేమి కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సొరకాయ తురుము అయితే ఒక గిన్నె నిండా వచ్చేసింది. నేను బియ్య పిండి కేజీ తీసుకున్నానండి పెద్ద సొరకాయకి. అలాగే పచ్చిశనగపప్పు ఒక గంట ముందే నానబెట్టుకోండి. నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం కారం బదులు పచ్చిమిర్చి వాడుకుంటాము. పచ్చిమిర్చి 10 పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా పట్టుకోండి. అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 5-6 రెబ్బలు కచ్చపచ్చగా పట్టుకోవాలి. మీడియం సైజ్ అల్లం ముక్క తురుము పట్టుకున్నాను. ఒక బేషన్లో అయితే నేను పిండి వేసేసుకొని ఉప్పు వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మనం ముందుగానైతే పిండిలో వాటర్ వేయొద్దండి. సొరకాయ తురుములో నీరు శాతం ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా. ఈ సొరకాయ తురుములో ఉన్న వాటరే మనం పిండి కలుపుకోవడానికి చాలా వరకు సరిపోతుందండి. సరిపోకపోతే అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సొరకాయ తురుము అంతా ఈ బేషన్లో వేసేసుకుంటున్నాను పిండిలోనైతే. తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టాను కదండి, అది కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపిస్తున్నాను. అల్లం తురుము వేసుకున్నాను. తెల్ల నువ్వులు ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే మనం చెక్కలు తినేటప్పుడు చాలా బాగుంటాయండి, అందుకనే వేసుకుంటున్నాను. కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తరుగు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తే ఇంకా గారెలు టేస్ట్ ఎందుకు రావండి. ఇన్ని రకాలు వేసుకుంటున్నాం కాబట్టి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి. పిండి అయితే పైనుంచి కిందకి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలాగైతే కలపండి. దీని సొరకాయ గారెలకి కారం వేయకూడదండి, పచ్చిమిర్చే వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ తింటా అనుకునే వాళ్ళు మిరపకాయలు కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం వాటరే, ఒక చిన్న గ్లాస్ వాటర్ పడుతున్నాయి కాబట్టి ఈ వాటర్ కూడా నేను కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకున్నానండి. గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవటం వల్ల కొంచెం గారెలు కూడా పొంగుతాయి, అందుకనే గోరువెచ్చటి నీళ్ళు వేసుకున్నాను. ఈ గారెలు ఎక్కువ రోజులైతే ఉండవండి. మనం మినపగారెలు ఎలాగైతే వేసుకుంటామో అప్పటికప్పుడు, అలాగే మనం చుట్టాలు వచ్చినప్పుడు ఈ సొరకాయ గారెలు కూడా చేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసి గారెలు అయితే వేసిస్తున్నాను. ఫస్ట్ ఒక 4-5 గారెలు వేసి అయితే చూపిస్తున్నానండి. మనం గారెలకి మధ్యలో హోల్ అయి పెట్టుకొని వేసుకుంటాము. ఈ సొరకాయ గారెలకి అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలా గారె చెక్కల్లాగా నొక్కొని వేసేసుకోవచ్చు. ఇవి 2 డేసే బాగుంటాయండి. తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి. వేడి మీద తింటే ఇంకా సూపర్ ఉంటాయండి. ఇవి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఎర్ర కలర్ వచ్చేంత వరకు అయితే కాలనివ్వండి. లేకుంటే పిండి పిండిగా ఉంటాయి, ఉడకవండి. కొంచెం మనం విడిగా చేసుకుంటున్నాం కాబట్టి చేతి మీదే కొంచెం ఉడకాలి. చూసారుగా కలర్ వచ్చేవన్నీ ఇంకా తీసేసుకోవాలి. పైనుంచి కిందకి ఒకసారి కలుపుకుంటూ ఉడకనివ్వండి. మంట కూడా మరీ ఎక్కువైతే పెట్టవద్దు, మీడియంగా పెట్టుకోండి. పిల్లలు సొరకాయలు తినడానికి కూరలు ఇష్టపడరండి. అందుకోసమని సొరకాయ కూర తినని వాళ్ళకి ఈ గారెలు చేసి పెట్టండి, కమ్మగా తింటారు. కాకపోతే మనకే కాస్త ఓపిక ఉండాలి చేయడానికి. మరి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పద్ధతిలోనే మిగతావన్నీ వేసేసుకోవాలి. నాకు ఒక సొరకాయకి కేజీ పిండికి చాలా గారెలు అయితే అయ్యాయండి. మరి మీకు కొంచెం కొంచెం కావాలంటే కొంచెం చిన్నగానే సొరకాయ కట్ చేసుకొని కూడా మీరు పిండి తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇవి కూడా మొత్తం వేసుకొని చూపిస్తున్నాను. 2 సార్లుగా వేసేసాను. మిగతావి కూడా ఈ పద్ధతిలోనే వేసుకోవాలండి. మరి సొరకాయ గారెలు అయితే కమ్మటి సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.